गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఉపదేశాలలో భగవాను 19వ శ్లోకంలో ఉపదిస్తున్నారండి. అహమయం కుతో భవతి చిన్వతః ఐపతత్యహం నిజ విచారణం. ఈ నేను అనున్నది ఎక్కడ పుట్టుచున్నది అని వెదకి దాని యొక్క పుట్టుచోటును కనుగొనినట్లయినా ఆ నేను అన్నది పడును, అనగా అహంకారము నశించును. అదియే ఈ అహంకారము లేమియే లేక అహంకారం నశించుటయే నిజ విచారణము, అనగా జ్ఞాన పద్ధతి. భగవాన్ చెప్తున్నారు జ్ఞాన మార్గం అంటే ఏంటి, జ్ఞాన పద్ధతి అంటే ఏంటంటే నిజ విచారణ చేస్తేనే అది జ్ఞాన పద్ధతి. అంటే నిజమైన ఎంక్వైరీ, నిజ విచారణ చేసినప్పుడు మనకి ఇన్ఫర్మేషను, అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళామనుకోండి, ఏ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వస్తుంది అంటే ఎవరికి తెలిసిందో వాళ్ళు చెప్పొచ్చు. వాళ్ళు చెప్పింది నిజమా రాంగా అనేది మనకి నిర్ధారించుకోలేము. ఒకవేళ ఎంక్వైరీ కౌంటర్లోకి వెళ్ళి అడిగామనుకోండి, ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఆ ఎంక్వైరీ కౌంటర్ ఉన్నదే విచారణ, మనం ఏది అడిగితే దానికి ఆన్సర్ చేయడానికండి, మన డౌట్స్ తీర్చడానికి, మనకు కావలసిన గతిలో, అంటే మనం ఏ ట్రైన్ ఎక్కుతున్నామో అది ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో కరెక్ట్గా మనకి చెప్తారండి. అలాగా ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే నిజ విచారణ చెయ్యి అంటే ఎక్కడైతే నీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వస్తుందో, ఎక్కడ ఏ వాక్కును పట్టుకుంటే సరి అయిన మార్గంలో మన మనసు వెళ్ళగలదో, ఏ వాక్కు ద్వారా మన మనసు నశించగలదో అది పట్టుకోవడం నిజ విచారణ. మన మనసు చెప్పింది కాదండి, మన మనసు రకరకాలుగా చెప్తుందండి.
మనస్సు సత్వగుణంలో ఉన్నప్పుడు ఒకలాగా చెప్తుంది, రజోగుణంలో ఉన్నప్పుడు ఒకలాగా చెప్తుంది, తమో గుణం ఉన్నప్పుడు ఒకలాగా చెప్తుందండి. అందుకని నీ మనసు చెప్పింది కాదు, నిజ విచారణ చెయ్యాలంటే గురువాక్కును మాత్రమే. గురువు హృదయములో నుండి వాక్కు వస్తుంది కాబట్టి ఆ వాక్కును పట్టుకుంటే మళ్ళీ నిన్ను హృదయంలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మహర్షి ఏమంటున్నారంటే ఈ నేను అనున్నది ఎక్కడ పుట్టుచున్నది? నీకు లోపల ఏదైతే ఇప్పుడు అనుభవంలో ఉందో నేను అరుణని అనే భావన, ఇది బయట నుంచి వస్తుందా లోపల నుంచి వస్తుందా? అంటే మన అందరికీ తెలుసు ఇది మన లోపల నుంచే వస్తుంది. అయితే దాన్ని వెతుకు, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి. అయితే మనకు గురువు ఏం చెప్తున్నారంటే, బోధిస్తున్నారు భగవాను నాన్నగారు అంటే, లోపల ఒక మహాశక్తి, ఒక ఉच्चతరమైన శక్తి ఏదో ఈ దేహానిలో శక్తిగా చైతన్యంగా మారి దేహాన్ని అంటే కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను నడిపిస్తా ఉంది. ఆ శక్తిలో నుండి, అంటే ఏమీ లేని చోటు నుంచి ఇది రావట్లేదు, ఒక మహాశక్తిలో నుండే నేను అరుణని అనే భావన నాకు వస్తా ఉంది. వెతికి దాని యొక్క పుట్టు చోటును కనుగొనినట్లయినా ఆ నేను అనున్నది పడును. ఏమండి, మనకి తొందరగా అండి, స్పీడ్గా అండి వెళ్ళిపోవాలనుకున్నాం అనుకోండి, ఏదైనా పని తొందరగా అవ్వాలనుకున్నాం అనుకోండి, మనం ఎవరిని పట్టుకుంటామండి? పూర్తిగా ఎవరు దానికైతే అధికారో వాళ్ళని పట్టుకుంటాం. బయట హాస్పిటల్కి వెళ్తే పెద్ద డాక్టర్స్ పైన ఎవరు ఉన్నారో వాళ్ళని పట్టుకుంటామండి. ఏమండి, ఏదైనా పొలిటికల్ పని అవ్వాలంటే ఏ మినిస్టర్నో పట్టుకుంటాం. అలాగా ఒక కలెక్టర్ని పట్టుకుంటాం. అంటే అధికారిని పట్టుకొని మన పని తొందరగా అయిపోవడానికి, ఒకవేళ మనకు అర్జెంటు ఉంటే తొందరగా అయిపోవడానికి మన సర్వశక్తులు ఆ అధికారిని కలవడానికి మనం వినియోగిస్తామండి. ఇక్కడ మహర్షి ఏమంటున్నారంటే, నువ్వు మనసును ఆధారంగా చేసుకొని, మనసును నమ్ముకొని, మనసు చేసే సాధనలు పట్టుకొని సరే కానీ గురువుని పట్టుకో, గురువాక్కుని పట్టుకో, గురువు చెప్పింది పట్టుకో, గురువును స్మరించు. గురువును స్మరిస్తే, గురువాక్కును స్మరిస్తే, గురువు యొక్క ప్రెజెన్స్ ని అనుభవిస్తే ఆ వాక్కు దారిస్తుంది నీకు. అంటే వాక్కును అర్థం చేసుకునే బుద్ధిలో పరిపక్వత మనకు వస్తుందండి. స్మరణ లేకుండా, గురుస్మరణ లేకుండా, గురుభక్తి లేకుండా బుద్ధిలో పరిపక్వత రాదు. ఒకవేళ గురువు అవసరము లేకుండా నా సాధన వల్లే నాకు వచ్చేదైతే నా జీవితంలో ఈశ్వరుడు గురు రూపం ధరించి రాడు కదండి. భగవానికి అరుణాచలేశ్వరుడు హృదయంలో నుండి తెలియబడ్డాడు. మనకి గురువు అవసరం. అందుకే నాన్నగారు మన హృదయంలో, మన జీవితంలో వ్యక్తమయ్యారండి గురువుగా అండి. హృదయంలో ఉన్న సత్య వస్తువు నాన్నగారుగా మనకు వ్యక్తమైంది బాహ్యంగా గురువుగా. ఎందుకంటే గురువు వచ్చి బోధించి ఆ వాక్కు ద్వారానే మనల్ని, మన బుద్ధిని పరిపక్వత, గురుభక్తి ద్వారా మన బుద్ధిని పరిపక్వతను అందించాలనుకున్నాడు భగవంతుడు. అందుకే నాన్నగారిగా వచ్చారు. కాబట్టి మహర్షి ఏమంటున్నారంటే, వెతికినప్పుడు అది నీకు కనిపిస్తుంది, కనిగొనినట్లయినా ఆ నేను అనున్నది పడును. నీ చేత, మన బుద్ధి చేత గురువు యొక్క ప్రెజెన్స్ ను అనుభవింపచేసి హృదయంలో లోపల నాన్నగారు నా హృదయంలో ఉన్నారు, నాన్నగారు నా హృదయంలో ఉన్నారు అనే ధ్యాస నాన్నగారే నీకు తీసుకొచ్చి, ఆ వాక్కు పట్ల ఇష్టాన్ని తీసుకొచ్చి, ఆ వాక్కును స్మరింపచేసి మననం చేయించి, ఆ వాక్కు ఆచరణలోనికి వచ్చినప్పుడు ఎంత సుఖము, ఎంత శాంతిని మనం అనుభవిస్తున్నాం అనేది మనందరికీ తెలుసండి. కాబట్టి పదే దానిని కోరుకుంటున్నాము. అలా మన తోటి కేవలము గురువు యొక్క ప్రెజెన్స్ ను మన బుద్ధిలో అనుభవింపచేసి, అప్పుడు అండి ఆ పుట్టు చోటుకు ఆ గురువాకు మనల్ని తీసుకెళ్తుంది. గురుభక్తి ఒక్కటి మాత్రమే సరిపోతుంది భక్తుడికండి. గురుభక్తి కుదిరిందా ఇంకేమీ అవసరం లేదండి. ఆ గురుభక్తి కుదరడం అంటే నేనును నశింప చేసుకోవడమే. నా సెపరేట్నెస్ ని, అంటే కుక్కిన పేనులాగా పడుండడం అండి.
పెయిన్ ఆడవాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ తలలోది కాదండి, ఎవరి తలలో కనిపించినా దాన్ని చంపి పడేస్తారండి. అలాగా మనస్సు వేరు బుద్ధి అండి. గురు భక్తి కలిగిన భక్తులకి అది అణుగుతుంది, అణిగినది నశిస్తుంది. ఈ నేను అనున్నది ఎక్కడ పుట్టుచున్నదని వెతికి దాని యొక్క పుట్టు చోటును కనుగొనినట్లయినా ఆ నేను అనున్నది పడును. అప్పుడు ఆ బుద్ధిలో తోస్తుందండి, నాన్నగారు నా నేనుగా ఉన్నారనే విషయం బుద్ధిలో తోసి, నాన్నగారు ఉండగా ఇంకా నేను ఎందుకు సెపరేట్ గా ఉండి అన్ని నాకు కావలసినవన్నీ నా నాదులు నా నేనును అన్నిటినీ నాన్నగారి చక్కదిద్దుతున్నారు, ఇంకా నాకు ఆలోచించుకోవాల్సిన తాపత్రయం పడాల్సిన అవసరం లేదు అని బుద్ధికి తెలిసి అలా అణిగిపోయిన వేరు బుద్ధి నశిస్తుంది. అనగా అహంకారము నశించును. అది అహంకారము లేమియే లేక నశించుటయే నిజ విచారణము. గురువు వాక్కు ప్రకారం మనసు చెప్పినట్టు కాదండి. మనస్సు అంటది, నువ్వు అరుణవు కదా అని నువ్వు ఉన్నావు కదనే, నువ్వు ఉన్నావు కదా, ఉన్నావు కాబట్టి పూజ చెయ్యి, నువ్వు ఉన్నావు కాబట్టి జపం చెయ్యి, నువ్వు ఉన్నావు కాబట్టి ధ్యానం చెయ్యి. ఏమండి సరే, నేను ఉన్నాను కాబట్టి ఇవన్నీ సాధనలు చేస్తున్నాను. అదేం చేస్తుంది? మనస్సు ఇంతతో వదిలేయదండి. ఎందుకంటే అరుణ ఉండి పూజ జపం ఉన్నాననుకొని తరించాలనుకొని పూజలు జపాలు ధ్యానాలు అన్ని చేస్తుంది. ఇవి ఒక్కటే చేస్తుందా? దాని ఉనికి ఉండేసరికి దానికి వాసనలు కూడా వస్తాయి, బలహీనతలు తెలుస్తాయి, ప్రపంచం వేరుగా కనిపిస్తుంది. అందుకని మనం ఎక్కడ మొదలు పెట్టాలండి? ముందు గురువు వాక్కును పట్టుకో. ఒకటి నిజము, రెండు మాయా అన్నారు నాన్నగారు. ఒకటా రెండా? ఏమే అరుణ, నువ్వు కూడా ఉన్నావా? నువ్వు కూడా ఉన్నావా? నీకు ఒకసారి ప్రతి పనిలో అండి ఒక ఇష్టం వస్తుంది, ఒక్కొక్క పని పట్ల అయిష్టం వస్తుంది. ఎవరికి? అరుణకు వస్తాం. ఏమంటే అరుణ ఇష్టము నెరవేరాలనుకుంటే అరుణ అలాగే ఉండిపోతుందండి. పూజ చెయ్యి, జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, దానివల్ల ఏమి రావాలి? అరుణ తీసేసుకొని నశింపజేసే శక్తి రావాలండి, పడుండే శక్తి రావాలి. ఎవ్వరు ఏది పలికినా అది భగవానే, అది భగవాన్ ఇష్టం, అది భగవాన్ ఇష్టం, అది భగవాన్ ఇష్టం. ఏది జరుగుతున్నా అండి డే టు డే లైఫ్ లో పొద్దున్న నుంచి రాత్రి వరకు జరిగేదంతా కూడా భగవాన్ సంకల్పం ప్రకారమే జరుగుతూ ఉంది. అప్పుడు నీకు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదని కూడా నువ్వు నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదు. నిర్ణయంలో ఉన్నదే జరుగుతూ ఉంది అని గుర్తించి ఊరక ఉండు. అది నిజ విచారణ. మూలతలంపు నశించటము నిజ విచారణ, వేరు బుద్ధి నశించటము నిజ విచారణ. ఇంతవరకు ఎవరికైతే వేరు బుద్ధి నశించిందో వాళ్ళు మాత్రమే నిజ విచారణ చేస్తున్నారు. నేను ఎవడని అనే పుస్తకం చదువుకోవచ్చు మనము. ఇది మనసు వేసుకునే క్వశ్చన్ కాదండి, నేను ఎవడిని అని. ఒకవేళ నిజంగా మన మనస్సు నేనెవరిని అనే క్వశ్చన్ చేసుకుంటే కనుక ఆ నేను లేకుండా పోతుందండి. తెలుస్తుంది బుద్ధికి నేను లేనని, అంటే అరుణను నేను లేననే విషయం తెలుస్తుందండి. ఇప్పుడు నది ఉందండి, సముద్రం దాకా పారగలదు, సముద్రంతో కలిశాక నదికి మళ్ళీ పారడం అంటూ ఉండదు కదా. అలానే విచారణ ఎంతవరకు అండి? ఆ మౌనము సిద్ధి అంటే టచ్ అయ్యేంత వరకే అండి. అదే రెండు ఉంటే, ఇప్పుడు మనం ఇద్దరం ఉన్నాం అనుకోండి, నాకు దాహం వేస్తా ఉంది, నేను ఎవరింటికన్నా వెళ్ళాను అనుకోండి, నాకు దాహం వేస్తా ఉంది, మంచినీళ్ళు కావాలండి అని అడుగుతాను. ఏమండి అంటే ఇద్దరి మధ్యలో
మాట కొక్కెంబులాగా పనిచేస్తుందండి వాక్కు. అలాగే లోపల పరబ్రహ్మము జీవుడు ఇద్దరు ఉన్నారు అనుకున్నంత కాలము తలంపు ఒక కొక్కెంగా పనిచేస్తూ ఉంటుందండి జీవుడికి పరబ్రహ్మముకు మధ్యలో. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నాను అనుకోండి, అరుణా నాకు దాహం వేస్తా ఉంది అని అనుకొని నేను వెళ్ళను కదా, తలంపు వస్తుంది కానీ మాట్లాడను కదా. అరుణా లేచి వెళ్ళి మంచినీళ్ళు తాగవే అని నాకు నేను చెప్పుకోను కదా. నాకు లోపల తలంపు వస్తుంది, దాహం వేస్తుందనే తలంపు, లేచి వెళ్ళి మంచినీళ్ళు తాగుతాను. ఎందుకు ఆ తలంపు ద్వారా పని జరుగుతూ ఉంది అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను ఒకటి, అదే కాదండి. ఎందుకు తలంపు ద్వారా పని జరుగుతూ ఉందంటే నేను వేరుగా ఉన్నాననే బుద్ధి నాకు ఉంది కాబట్టి. ఆ వేరు బుద్ధి ఉన్నంత కాలం జీవుడికి తలంపులు సప్లై అవుతూనే ఉంటాయి, వద్దన్నా తలంపులు సప్లై అవుతూనే ఉంటాయి. ఎందుకంటే వాడికి వేరుగా సుఖం కావాలి, వేరుగా ఆనందం కావాలి, వేరుగా శాంతి కావాలి. ఎందుకు వేరుగా కావాలి? పరబ్రహ్మములో ఉన్నది అనుభవించలేకపోతున్నాడు. పరబ్రహ్మము యొక్క ఎరుకతో, తన స్వరూపము ఎరుకతో అనుభవించలేకపోతున్నాడు కాబట్టి వేరుగా సప్లై చేస్తున్నాడు భగవంతుడు. తలంపు ద్వారా సప్లై చేస్తాడు, ఒక భావన ద్వారా సప్లై చేస్తాడు. అందుకని నిజ విచారణ వల్ల గురువు చెప్పింది, ఆ నాన్నగారు అనేవారు కదండి, అర్థమైతే అమ్మ అర్థం చేసుకోవడం కూడా ఒక పెద్ద యోగం అమ్మ, అర్థం చేసుకుంటే 90% మీ పని అయిపోతుందమ్మా. ఆ 10% గురుభక్తి అండి. గురుభక్తి లేకుండా ఈ 90% పని జరగదు. నాన్నగారు ఇంకా ఇది కూడా చెప్పేవారండి, అమ్మా ఐన్స్టైన్ మనసును ఒక 10% యూజ్ చేసుకుంటేనే ఒక మహా గొప్ప సైంటిస్ట్ అయ్యి ప్రపంచానికి అవసరమైనది కనిపెట్టాడు. మనం మన మనసుని ఉపయోగించుకోవట్లేదమ్మా అంటే మన మనసులో ఉన్న శక్తి మనకు తెలియట్లేదండి. మనసులో ఉన్న శక్తి పరబ్రహ్మం అండి. పుట్టు చోటు ఎక్కడ పుడతా ఉంది? నేను అరుణననే భావన ఈశ్వర శక్తి ఉంటేనే అది కనిపిస్తా ఉందండి. ఆ ఈశ్వర శక్తిని గుర్తించిన వెంటనే పరమాత్మ దైవీ సంపద అంతా కూడా అక్కడ నెలకొంటుంది. ఎక్కడ? మనస్సులో నెలకొంటుంది. మౌనంగా హృదయంలో పరబ్రహ్మము స్వరూపంగా తనను తాను అనుభవిస్తూ ఉందండి. కానీ మనస్సు కూడా, జీవుడు కూడా ఆ పరబ్రహ్మము శక్తిలో ఉన్న దైవీ సంపదను తనలో నింపుకోవాలంటే గుర్తింపు కావాలి. ఆ గుర్తింపులో అంతా వచ్చేస్తుంది, దైవీ సంపద వస్తుంది. ఇప్పుడు మనం అందరినీ ప్రేమిస్తున్నాం అనుకోవచ్చండి, వేరు బుద్ధిని పెట్టుకొని ప్రేమించటం వేరు, ఏకత్వంలో ఉండి ఆ ప్రేమ వర్షంలాగా, అంటే ప్రేమ కురియాలని కూడా ఆత్మీయం అనుకోదు, అలా ఉంటుందండి. భగవాన్ సమక్షంలో అలా ఉండటం వల్ల ఎవరికి ఏది కావాలో అదంతా సమకూరేదండి. కేవలము ఆధ్యాత్మిక శక్తే కాదు, జ్ఞానశక్తే కాదు, భక్తియే కాదు, వాళ్ళ బాహ్యమైన అవసరాలన్నీ తీరిపోయేవి. ఒకరోజు రంగను భగవాన్ పక్కన గిరి మీద అలా భగవాన్ పడుకుంటారండి, ఇటుక రాయి నెత్తి కింద పెట్టుకోను, రంగన్ కూడా అలా పడుకుంటారు. ఇంకా భగవాన్ గిరి మీద పడుకున్నారు కదా, రంగన్ కూడా అలా గిరి మీద పడుకుంటాడు. చిన్ననాటి స్నేహితుడు అండి. పడుకుంటే రంగన్కి నిద్ర పట్టట్లేదండి. ఎందుకంటే మనస్సులో ఎన్నో భారాలు, ఎన్నో బాధ్యతలు. అప్పుడు రంగన్ లేచి కూర్చొని అలా మట్టిలో ఏదో కెలుకుతూ ఉంటాడండి. అంటే మనస్సు భగవాన్ పక్కనే ఉన్నాడండి, కానీ మనసులో ఆ బరువులు, బాధ్యతలు,
కష్టాలు బాధలు. అప్పుడు భగవాన్ లేచి కూర్చుంటారు. కూర్చొని ఆప్యాయంగా రంగన్ నిద్ర పట్టట్లేదా అని అడుగుతారండి. అడిగితే లేదు, నిద్ర పట్టట్లేదు. అయితే రంగన్కున్న కష్టం ఏంటంటే భగవాన్ అడుగుతారండి, నీకు ఎంత జీతం వస్తే సరిపోతుంది రంగన్? రంగన్కి అప్పుడు జాబ్ లేదండి. జాబ్ కోసం దరఖాస్తు పెట్టుకుంటారు, అప్లికేషను. అరుణాచలం వచ్చేస్తారు. ఉన్న ఒకే ఒక్క దిక్కు, పరమమైన దిక్కు. ఆ దిక్కుంటే ఇంకా ఏ దిక్కు అవసరం లేదు భక్తుడికండి. అదే గురువు కదా. అక్కడ ఏదో చేయాల్సింది చేసేసి అప్లికేషన్ పెట్టేసుకొని భగవాన్ దగ్గరికి వచ్చి పడిపోతారండి. ఇప్పుడు భగవాన్ అడుగుతారు, నీకు ఎంత జీతం అయితే సరిపోతుంది అంటే రంగన్ అంటాడు, నేను అమ్మాయికి పెళ్లి చేయాలి, సంసారం గడవాలి, ఒక 10,000 రూపాయల జీతము ఆ కాలంలో. అంటే సంవత్సరానికి అనుకుంటానండి, సంవత్సరానికి ఆదాయం 10,000 అయితే ఆ అమౌంట్ సరిగ్గా గుర్తులేదండి, ఇంత అయితే నాకు సరిపోతుంది. ఇంత చెప్తారు. రంగన్ చెప్పిన దానికంటే డబల్ ట్రిపుల్ గా జీతం అండి. నెక్స్ట్ డే రంగన్కి లెటర్ వస్తుందండి, నీకు పలానా చోట ఉద్యోగం వచ్చింది, ఇంత జీతం నీకు అని. అంటే తన అవసరానికి మించింది వస్తుంది రంగన్కి. అది కదా గురువు దయ. ఏమండి, కేవలము పరమాత్మ లోపల హృదయంలో ఉన్న ఆ పరబ్రహ్మ స్థితిని మన చేత అనుభవించి, దారి చూపించి చేయడమే కాకుండా, అది అనుభవించాలంటే మనకి ఏమి కావాలో అది కూడా భగవాన్ చూసుకుంటారు. అయితే మనకు అయినా మేము భారం వేసామండి, మాకు కష్టాలు తీరట్లేదు, బాధలు తీరట్లేదంటే అవి ఈశ్వరుడి సంకల్పంలో అవి తీరేది లేదేమో. నాన్నగారు మన లక్ష్మితో ఒకసారి అన్నారటండి, మాదాపూర్ లక్ష్మి అని చెప్పుకునే వాళ్ళం కదా, మధురానగర్ లక్ష్మి అండి. మాదాపూర్ అనకంటే కూడా మధురానగరం అనేది స్వీట్ గా అనిపిస్తుంది అండి. అమ్మ, అరుణకి అంత అశాంతి ప్రారంధమే. అరుణ మనసు క్రియేట్ చేసుకోవడం కాదమ్మా, ప్రారంధమే దానికి అశాంతి ప్రారంధం. అయినా గురువు దయ వల్ల శాంతిగా ఉండగలుగుతుంది అని అన్నారటండి. అంటే గురువే శాంతి ప్రదాత గురువు అండి. ఏ భక్తుడికైనా గురువు ఎందుకు రూపం ధరించి వస్తాడంటే శాంతి ప్రసాదించటానికి. అది అరుణ గ్రేట్నెస్ కాదు. ఇప్పుడు ఒక పాత్ర ఉందనుకోండి, ఆ పాత్రలో అమృతం పోసుకోవచ్చు, చేదు వేపరసము పోసుకోవచ్చండి. ఆ పోసేవాడిది అండి, ఆ పాత్ర గొప్పతనం ఏముంటుందండి. అలాగే ఒక జీవుడికి అశాంతి ఉన్నా, అశాంతి ప్రారంధం ఉన్నా శాంతిగా ఉంటుందంటే అది గురువు దయ కదా. ఏమండి, అశాంతి ప్రారంధం ఉన్నవాడికి కష్టాలు బాధలు రాకుండా ఇంకేముంటాయండి జీవితంలో? కానీ ఆ కష్టాలు బాధలు దున్నపోతు మీద వర్షం పడినట్టుగా ఉంటాయి. నాన్నగారు అనేవారు, అమ్మా మనది దున్నపోతు చర్మం అయిపోవాలమ్మా. ఏమండి, వర్షం పడితే అన్ని జంతువులు కూడా, మనుషులే కాదు జంతువులు కూడా ఏ చెట్టు నీడకో పరిగెడతాయండి. దున్నపోతు అలా కూర్చున్నట్టే ఉంటుంది. ఎందుకంటే దాని చర్మం చాలా మందంగా ఉంటుందటండి. ఆ తడి తెలియదు, వర్షం పడుతున్న తడి. అలాగా మన మనసుని ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత అశాంతి ప్రారంధం బయట ఉన్నా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని సన్మానాలు వచ్చినా, ఏమి వచ్చినా ఇది నిజం కాదు. ఈవెన్ దిస్ విల్ పాస్ అవే, ఈవెన్ దిస్ విల్ పాస్ అవే అనే ఎరుకని లోపల కంటిన్యూస్ గా సప్లై చేస్తున్నప్పుడు గురువు, అది గురువు దయ అండి. కాబట్టి
కర్త యజమాని గురువు అని మనం ఎప్పుడు గుర్తిస్తామో అప్పుడు మనసుకి పని ఆగిపోతుందండి. అండి అందరూ నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారు, మీరు మామూలుగా ఉండగలుగుతున్నారా అంటే, చుట్టాలు కూడా ఫోన్ చేస్తారు కదండి, తెలిసిన వాళ్ళు, ఆప్యాయంగా ఉండేవాళ్ళు ఎవరో ఫోన్ చేస్తుంటారు. అరుణ ఎలా ఉన్నారు, బాగున్నారా, నార్మల్ అయ్యారా, కొంచెం నార్మల్గా ఉండగలుగుతున్నారా, పనిలో మర్చిపోతున్నారా అని ఏదో మాట్లాడుతుంటే అడుగుతారు కదండి. అప్పుడు అనిపించిందండి వాళ్ళతో, అన్నాను, ఏమండి ఇన్ని రోజులు బొంగరంలాగా పని చేయించాడు ఈశ్వరుడు. బొంగరం తిరుగుతూ ఉంటుంది చూడండి, స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది బొంగరాన్ని ఆడిస్తే. అలా ఈ దేహానికి ప్రారంభం పెట్టాడు. ఇప్పుడేమో నాన్నగారు అనేవారు కదా, పని నిన్ను విడిచిపెట్టాలి, నువ్వు పనిని విడిచిపెట్టడం కాదు, పని నన్ను వదిలేసిందండి. ఏమి ఇసుమంత పని కూడా ఏమీ లేదండి. అంటే బాహ్యంగా చెప్తున్నాను, బయట పని ఏమీ లేదు. నాకు ఉన్నది ఒకటే ఒక్క పని, నాన్న భగవాన్ నన్ను పట్టుకోవడం, అంతే, బుద్ధితోటి పట్టుకోవడం, అదొక్కటే పని అండి, ఇంకే పని లేదు. అలాగా కర్త భగవంతుడని గుర్తించిన భక్తుడికి బాహ్యంగా తాను చేయాల్సింది లేదు, అంతర్గతంగా తాను ఏమి చేయాల్సింది లేదు. ఎందుకంటే తనకు ఉనికే లేదు. తన నాదులు అబద్ధం, తన ఉనికి అబద్ధం అని వాడికి బుద్ధిలో తెలుస్తుంది డే టు డే లైఫ్లో. అప్పుడు మనస్సు నశిస్తుంది. దేహం ఉంటది, ప్రారంధం నడుస్తూ ఉంటది, కానీ లోపల కర్తృత్వ భావన ఉండదు. దానిని నిజ విచారణము జ్ఞాన పద్ధతి అన్నారట. అంటే విచారణ వల్ల నేనెవరను అనే స్ఫురణ, నేను లేనని భక్తుడికి అనుభవంలో తెలియాలి. దెర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ ఐ. ఇప్పుడు నేను ఏదైతే ఐ నేను అరుణ ఒకటి ఉంది అని అనుకుంటున్నాను, దెర్ ఈజ్ నో సచ్ థింగ్. నువ్వు అనుకునే నేను లేదు. నేను ఉంది, కానీ నువ్వనుకునే నేను లేదు. నీ ఊహల్లో ఉన్న నేను లేదు, నీ తలంపుల్లో ఉన్న నేను లేదు. నాన్నగారు అనేవారు కదా, చెప్పేవారు, రామకృష్ణుల్ని బంకించంద్ర చటర్జీ అడిగాడు, ఒక్క మాటలో ఒక్క వాక్కులో నాకు జ్ఞానాన్ని బోధించండి తండ్రి, సూటిగా చెప్పండి. అంటే ఎంత ఎంత దానికి అసలు అమృతం అనాలా, బోధ అనాలా, సారం అనాలా? రామకృష్ణ గురుదేవుల నోటి నుండి ఒక వాక్ వస్తుంది, ఏంటంటే, ఇప్పుడు ఏదైతే నువ్వు నేను 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 అనుకుంటున్నావో ఆ నేను కాదని నీకు తెలియాలి. ఎంత వండర్ఫుల్ అండి. ఒక్క మాట, ఆ గురుభక్తి ఉన్నవాడికి ఒక్క మాట చాలండి వాడు తరించడానికి. అంటే నువ్వు అరుణగా జీవించకు, అరుణగా ఉండకు. భాషణాల్లో భగవాన్ అంటారండి, బ్రతకటం మానివేయి బ్రతక తలిస్తే. బ్రతకటం మానివేయి, అరుణగా బ్రతకకు. అరుణగా బ్రతికితే అరుణకు మొట్టమొదలు సెపరేట్నెస్, తర్వాత ఒక దేహము, తర్వాత నాదులు, నా భర్త, నా పిల్లలు, నా సంసారం, అవన్నీ బయట ఉండని. టైం టు టైం వాటికి ఏం చేయాలో అది చెయ్యి, కానీ లోపల అనుకోకు నేను చేస్తున్నాను, ఇది నాది. అది అరుణగా బ్రతకటం అండి.
మా వారు కోమాలో ఉన్నప్పుడు 15 రోజులు రోజు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అండి పొద్దుటే స్నానం చేయడం కోసం ఇంటికి వచ్చేదాన్ని. పిల్లలు అక్కడ ఉండేవారు. వచ్చి స్నానం చేసి వెళ్ళిపోతా ఉంటే పొద్దున్నే భగవాన్ దగ్గర నిల్చుంటే అండి ఏం చెప్పాలి, ఏం అడగాలి, ఆయనకి ఏమి తెలియదని ఏమి చెప్పాలి, ఆయనకి ఏమి తెలియదని ఏమి అడగాలండి. ఆ గురువు వాక్కు మనస్సుని మౌనం మనం చేసుకోవడం కాదు, గురువాక్కు పట్టుకుంటే అదే మనస్సుని మౌనం చేస్తుందండి. మౌనమైన మనస్సు నశిస్తుంది. ఎవరన్నా అనుకోవచ్చండి, ప్రేమ లేఖన భర్త పైన కోరుకోకపోవడం. నా లోపల ఏమి జరుగుతా ఉందో నాకు మాత్రమే తెలుపుతారు భగవాన్. మీకు లోపల ఏం జరుగుతుందో మీకు మాత్రమే తెలుసు. ఇతరులకి ఎవ్వరికి మనం ఇతరులే కనిపించరు భగవాన్ తప్పించి. అది గురువు శక్తి అండి. అది నిజ విచారణ. గురువాక్కును పట్టుకో. అహమినాశవా జగమహంతయ స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణ సత్. నేను అనునది జీవ అహంకారం కొంచెము లేక ఖండము, పరమాత్మ పరిపూర్ణ అఖండ స్వరూపం. జీవుడు అనేది కొంచెము లిమిటెడ్ గా ఉంటుందట. లిమిటెడ్నెస్ ఉంటుంది జీవుడిలో. ఏదైనా లిమిటెడ్ గానే ఉంటుందండి జీవుడిలో. ఉనికి లిమిటెడ్ గానే ఉంటుంది. ఎందుకంటే వాడి ఎరుక, ఆ దేహం యొక్క ఎరుక, సృష్టి యొక్క ఎరుక, అదే అది ఇప్పుడు మనం పగలు జాగ్రత్త అవస్థలోనే మనకు తెలుస్తూ ఉంది నేనున్నానని. నిద్రావస్థలో తెలియట్లేదు కదా ఎగ్జిస్టెన్స్. ఉన్నాము నిద్రలో కూడా, కానీ ఎరుకలో ఉండట్లేదు ఎగ్జిస్టెన్స్. ఆ ఎరుక కూడా జీవుడిగా ఉంటే లిమిటెడ్ గానే ఉంటుంది పొద్దుటి నుంచి రాత్రి వరకు. ఏమండి, ప్రతిదీ లిమిటెడ్ గా, కొంచెంగా. ప్రేమ కూడా అలా లిమిటెడ్ గా ఉంటుంది, వ్యాపకత్వము లిమిటెడ్ గా ఉంటుంది, సుఖము లిమిటెడ్ గా ఉంటుంది, దుఃఖము లిమిటెడ్ గా ఉంటుంది. ప్రతిదీ లిమిటెడ్, కొంచెం ఉంటుంది. ఇంకా పైగా ఖండంగా ఉంటుంది. అంటే వేరు బుద్ధి ఉంటుంది కాబట్టి నేను వేరు, నా భర్త వేరు, నా పిల్లలు వేరు, నా సంసారం వేరు. ఎందుకంటే అండి ఇప్పుడు మనకి ఏదన్నా బాధ వచ్చిందనుకోండి, మన పిల్లలకి కానీ ఇంట్లో ఎవరికి బాధ వచ్చినా మనం ఓదార్స్తాము, కానీ ఆ బాధని డైరెక్ట్ గా మనం అనుభవించలేము, ఆ బాధని తీసుకొని లేమండి. ఆ బాధ నుంచి వాళ్ళని దూరం చేయలేము. అంత శక్తి జీవుడికి ఉండదండి. కొంతవరకు ఉంటుంది. అంటే అనునయించి మాటల ద్వారా కొంత డైల్యూట్ చేయొచ్చు వాళ్ళ బాధని, దుఃఖాన్ని, కానీ పూర్ణంగా లేకుండా చేసే శక్తి జీవుడికి ఉండదు. కానీ పరబ్రహ్మముకు, గురువుకు ఉంటుంది. మనలో వేరు బుద్ధి ఉంటుంది కాబట్టి మనం లిమిటెడ్ గా మాత్రమే పని చేయగలము. గురువుకి, పరమాత్మకి, పరబ్రహ్మముకి అన్లిమిటెడ్ గా ఉంటుందండి. హ్యాపీనెస్ కానీ, సుఖం కానీ, శాంతి కానీ, ఎగ్జిస్టెన్స్ కానీ, దయ కానీ, ప్రేమ కానీ. మనం ఏం ప్రేమించగలమండి? ఎంతవరకు మన మనసుకి ఎంత తెలుసు, మనం ఎంత ప్రేమించగలము? సో బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ ప్రేమించాలి. ప్రేమ ద్వారానే మనం నశిస్తాము. అంటే మంచి గుణాలు, దైవీ సంపద ద్వారానే మనము నశిస్తాము. కానీ అఖండమైన దైవీ సంపద ఎక్కడ ఉంది? గురువులో ఉంది. కాబట్టి గురువును పట్టుకోము. అరుణను చూసి పొంగిపోవు. ఉండొచ్చు అరుణలో కొంతవరకు మంచి, ఒక 0.99% ఉండొచ్చు. దాన్ని చూసి మురిసిపోకు. 100% అక్కడ, 0.99% అక్కడ. అంతుంటేనే
ఎలా ఉన్నాము పూర్తిగా అండి 100% ఆ ప్రేమని, ఆనందాన్ని, ఆ ఉనికిని అనుభవిస్తే ఇంకొకటి ఏది అవసరం లేని స్థితిలో ఉంటాము. కాబట్టి మహర్షి ఏమంటున్నారంటే అహమి నాశవా జహమహంతయ స్ఫురతి హృత్స్వయం పరమ పూర్ణ సత్. నేను అనున్నది కొంచెము లేక ఖండము, పరమాత్మ పరిపూర్ణ అఖండ స్వరూపం. పరమాత్మ అండి పరిపూర్ణము అఖండ స్వరూపం. అంటే చరాచర సృష్టిని మొత్తము అన్ని లోకాలు ఏవో చెప్తారు, 16 లోకాలు ఉన్నాయి. అన్ని లోకాలని అంతటిని తన స్వరూపంగా, తన స్వరూపములో తానుగా అనుభవించేవాడు పరమాత్మ. నాన్నగారు అనేవారు, మనకేం తెలుసమ్మా ఈ గోడ అవతల ఏముందో మనకు తెలియదు. గోడ అవతల ఏముంది? నా గురువు ఉన్నాడు, గోడలో నా గురువు ఉన్నాడు, గోడకు ఆవల కూడా నా గురువు. ఎవరు గోడ అవతల ఎవరు కూర్చున్నారో నాకు తెలియకపోవచ్చండి. ఏ దేహము ఏ రూపము కూర్చుందో, ఏ నామము దానికి నాకు తెలియకపోవచ్చు. కానీ దానిలో నా గురువు ఉన్నాడు కదా. ఉన్నది అక్కడ నా గురువే కదా, ఎగ్జిస్టెన్సే కదా, అది నా స్వరూపమే కదా, నేనే కదా. అలా గురువుకి ఆ వ్యాపకత్వంలో ఉంటాడు కాబట్టి ఊరక ఉంటాడు. పరమాత్మ పరిపూర్ణము అఖండ స్వరూపం. నేను నువ్వు లేదు భగవాన్, నేనే నేనే నేనే. వేరు బుద్ధి లేదు. భగవాన్ గిరిని చూస్తూ కూర్చుంటే అలా ఆకాశాన్ని చూస్తూ కూర్చున్నప్పుడు భగవానా ఎవరిని చూస్తున్నారు మీరు, ఏమి చూస్తున్నారు? ఇప్పుడు భగవాన్ నన్ను నేనే చూసుకుంటున్నాను అంటే మనకు తెలిపాలి కాబట్టి అలా వాక్కులో చెప్పారు. భగవాన్ తానుగా ఉన్నారు. స్వయముగా నేను నేను అనుచు భాషించుచుండును. భగవాన్ అటండి స్వయంగా భాషిస్తారట. ఇప్పుడు ఏదైనా మనకి లైట్ ఉందనుకోండి, వెలిగించాలి, స్విచ్ ఆన్ చేయాలి. పూర్వకాలం కెరసనాయిల్ దీపాలు ఉండే, వాటిని వెలిగించాలి. ఇంకెవరైనా వెలిగిస్తే అది వెలుతురు ఉంటుందండి, చూపిస్తుంది. కానీ మనకు బాహ్యంగా సూర్యుడిని ఎవరు వెలిగించట్లే. ఎలా అయితే సూర్యుడు స్వయంగా వెలుగుతున్నాడని మన బుద్ధి గ్రహిస్తా ఉందో, భగవంతుడు హృదయములో నేను ఉన్నాను నేను ఉన్నాను నేను ఉన్నాను అని స్వయం భాషితం అటండి. మనందరికీ అది అనుభవంలో ఉందండి. నేను ఉన్నాను అనేది స్వయం అనుభవం. అది ఎవరైనా నేను లేనని చెప్పగలరా? ఒకవేళ నేను లేనని చెప్పడానికి కూడా నేను ఉండాలి కదా. భగవాన్ అంటారు కదా ఒక పాటలో, చూసినానని చెప్పలేను కానీ చూడలేనని ఎటులు చెప్పగలను, చూడలేదని ఎటులు చెప్పగలను. చూశానని చెప్పలేను, చూడలేదని చెప్పలేను. చూశానని చెప్పడానికి నాకు వేరుగా ఏముంది చూడడం అనే ప్రక్రియ జరగడం. చూడలేదా అంటే అనుభవంలో, బుద్ధిలో, తన లోపల తనలో తాను రమిస్తున్నాడు భగవాన్. కాబట్టి చూసినానని చెప్పలేను, చూడలేనని ఎటులో చెప్పగలను. ఏది చెప్పలేను. ఎవరికి చెప్పాలి? విడిగా ఎవరైనా ఉంటే కదా.
స్వయముగా ప్రకాశిస్తుంది, స్వయముగా భాషిస్తుంది, స్వయముగా వెలుగుతుంది. ఉనికి, మనం ఉనికి కోసం పూజలు చేయట్లేదు, ఉనికి కోసం జపాలు ధ్యానాలు చేయట్లేదు. ఉనికిని ఏమీ చెయ్యకుండానే ఉనికిని అనుభవిస్తున్నాం. మృత్యువు తర్వాత కూడా ఉంటానని జీవుడు అనుకుంటున్నాడు కాబట్టి దేహం పోతుంది, మరి నేను ఎలాగా? ఉనికి ఉంటుందండి, నేనుకు ఉనికి ఉంటుంది సర్వకాల సర్వావస్థల్లో. ఏమీ పెట్టుబడి లేకుండానే, ఏమీ చెయ్యకుండానే, ఏ సాధన చేయకుండానే నేను అనుభవిస్తున్నాం మనము. ఎందుకంటే అది స్వయం ప్రకాశం కాబట్టి ఆ ఉనికిని అనుభవిస్తున్నాం. కానీ అది మాత్రమే చాలు అని అక్కడ ఆగిపోవట్లేదు. ఉనికిని అనుభవిస్తూ నాకు మంచి తలంపులు రావాలి, మంచి భావనలు రావాలి, నేను భక్తిగా ఉండాలి, నేను జ్ఞానంగా ఉండాలి. ఎవరు భక్తిగా ఉండాలి, ఎవరు జ్ఞానంగా ఉండాలి? దేహానికా భక్తి జ్ఞానం? దేహం తీసేస్తే తలంపుల్లోనా భక్తి జ్ఞానం? ప్రారంధానికి సంబంధించిన తలంపులు వాసనలో నుండి వచ్చే తలంపులతో వాటిలో భక్తి జ్ఞానం నింపాలని అనుకుంటున్నావు. కానీ ఏ వేరు బుద్ధిని, ఆ గురువాక్కుతో ఏ వేరు బుద్ధిని పోగొట్టుకోవాలనుకుంటున్నా, పోగొట్టుకోమని గురువు బోధిస్తున్నాడో అది పోగొట్టుకోవారునా. అది కదా భక్తి, అది కదా జ్ఞానం, అది కదా శరణాగతి. స్వయంగా భాషిస్తున్న వాడిని గుర్తించు. ఏమండి, సూర్యుడిని చూడటానికి మన పని ఎలా ఉందంటే, సూర్యుడు ఆకాశంలో వెలుగుతా ఉంటే కిరసనాయిల్ దీపం, ఇది నాన్నగారు పదే పదే చెప్పేవారు. ఒక కిరసనాయిల్ దీపం పట్టుకొని ఆకాశానికి చూపిస్తూ, నాకు సూర్యుడు కనిపిస్తున్నాడు, అందుకే ఈ దీపాన్ని వెలిగించి తెచ్చుకున్నాను. ఎవరన్నా అడిగారనుకోండి, అరుణ కిరసనాయిల్ దీపం పట్టపగలు ఎందుకు వెలిగించారు అంటే సూర్యుడిని చూడటానికి. అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. సూర్యుడు వెలుతురులోనే కిరసనాయిల్ దీపం కనిపిస్తా ఉంది, సూర్యుడి వెలుతురులోనే అగ్గిపెట్టె కనిపిస్తా ఉంది, సూర్యుడు వెలుతురులోనే దాన్ని వెలిగించగలిగాను. పైగా సూర్యుడు వెలుగుతున్నాడని తెలుసుకోవడానికి ఈ కిరసనాయిల్ దీపం వెలిగిస్తున్నానంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. అలాగే పరబ్రహ్మమును, గురువు యొక్క ఉనికిని హృదయంలో అనుభవించటం కోసం సాధన చేస్తున్నాను అని కనుక నేను అనుకుంటే అంత హాస్యాస్పదంగా ఉంటుంది. అరుణ భగవాన్ని గుర్తించటం కోసం సాధన కాదు, అరుణను తీసివేసుకోవడం కోసం సాధన. అరుణ ఉనికే అరుణకు అడ్డుగా ఉందని గుర్తించటం కోసం సాధన. అందుకని మహర్షి అంటున్నారు, నేను నేను అనుచు స్వయముగా భాషించుచుండును. ఏ చోట నేను అను జీవ అహంకారము నశించును, అచ్చోటనే అఖండ పరిపూర్ణంబగు పరమాత్మ స్వయముగా నేను నేను అనుచు వెలుగుచుండును. ఇంకా భగవాన్ చెప్తున్నారు, ఎక్కడ నువ్వు నశిస్తే, ఏ తలంపులో నిన్ను నువ్వు తీసేసుకుంటే ఆ తలంపు, అక్కడ కర్తృత్వము నశించి అది భగవాన్గా భాషిస్తారటండి. అక్కడ వ్యక్తమైపోతారు భగవాన్ నేను 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 నేను. అందుకని నువ్వు ప్రతి తలంపులో నిన్ను నువ్వు తీసేసుకోవడమే పని. అయితే దానికి శక్తి కావాలి భక్తుడికి. దానికోసం పూజ, జపము, ధ్యానము, విచారణ చేయమన్నాడు గురువు అండి. శరణాగతి చెందడానికి జ్ఞానము విచారణ చెయ్యడానికి, విచారణ ద్వారా అనుభవించి విచారణ చేసి మౌనమైపోవడానికి, శరణాగతిలో జీరో అయిపోవడానికి సాధన చెయ్యాలి. మనం పూజ, జపము, ధ్యానము, విచారణ చేయాలి.
కానీ ఎంతకాలం ఇలా చేస్తూ ఉంటావే అరుణ? నడుస్తూనే ఉండాలనుకోం కదండి. ఆ నడక ఆగిపోవాలి కదా ఎక్కడో గమ్యం చేరినప్పుడు. అయితే నాన్నగారు ఏమన్నారంటే, అమ్మా నాగపూర్లో చెప్పారండి, అమ్మా సముద్రంలో నీరు మేఘమై ఆ మేఘం తిరిగి వర్షించి నది అయి పారి మళ్ళీ సముద్రానికి చేరుతుంది. నది పారుతున్నప్పుడే నదికి అర్థమైందనుకోండి, తెలిసిపోయిందనుకోండి, నేను సముద్రములో నుండి వచ్చిన నీరుని తిరిగి సముద్రం చేరుతున్నాను. పారుతున్నప్పుడు చేరేదాకా అవసరం లేదమ్మా, పారుతున్నప్పుడే ఆనందం అనుభవించవచ్చు. ఎందుకోసం చెప్పాడు? అది మనమే. ఆ నది అంటే జీవుడే అండి. సముద్రం పరబ్రహ్మం. నువ్వు నది చేరేదాకా అంటే పూర్ణ స్థితి తర్వాత ముందు గురువు జీవితంలోకి వచ్చాడు, బోధిస్తున్నాడు. పరబ్రహ్మమే ఎక్స్టెండ్ అయ్యి మూల తలంపుగా ఇతర తలంపులుగా సృష్టిగా మారి మళ్ళీ ఉపసంహరించుకొని తనలోకి తాను ఉపసంహరించుకుంటున్నాడు అనే విషయం గురు బోధ ద్వారా నీకు అర్థమైతే ఇప్పుడే సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని పొందొచ్చు. ఈ క్షణం నువ్వు ఆనందాన్ని, శాంతిలో, ఆనంద డోరికల్లో ఊగులాడొచ్చు, ఉయ్యాలలుగొచ్చమ్మా. ఎచ్చోట నేను నేను అను జీవ అహంకారము నశించును, అచ్చోటనే అఖండ పరిపూర్ణముగు పరమాత్మ స్వయముగా నేను నేను అనుచు వెలుగుచుండు. నువ్వు ఎక్కడ నువ్వు భగవాన్ని, ఏ తలంపులో నువ్వు భగవాన్ని గుర్తిస్తావో, ముసుగేసుకొచ్చిన భగవాన్ని, అపా భగవానా నువ్వా తండ్రి గుర్తించిన వెంటనే అరుణ మౌనమైపోతుంది. అమ్మో నా అవసరం మీకు ఇక్కడ లేదు అంటే జస్ట్ కరిగిపోతుందండి. చెప్పుకోవడానికి మాటల్లో ఇదంతా ప్రక్రియ చెప్పాల్సి వస్తుంది, మనం వినాల్సి వస్తుంది. కానీ భగవాన్ని గుర్తించగానే అరుణ డిసపియర్ అయిపోతుంది. అనగా ఖండవృత్తి నశించి అహమిదం అహమిదం అను భిన్న జీవభావము పోయి అహం అహం అను అఖండమైన ఆత్మభావమే ప్రకాశించును. ఇంకా భగవాన్ చెప్తారు, నేను ఇది, నేను అది, ఇది నాది కాదు, అది నాది, ఎలాంటి ఖండాలుగా అంటే విడగొట్టుకోవడం అండి. వేరు బుద్ధి ఎక్కడ ఉంటుందో అక్కడ నాకు వేరుగా కనిపించొద్దు అని అనుకున్నా వేరుగానే చూస్తాను నేను. ఏ భక్తుడి దృష్టిలో భగవాన్ భావన భగవాన్తో కలిసి ఉంటాడో, భగవాన్తో ఐక్యమై ఉంటాడో వాడు మాత్రము భగవాన్నే చూస్తాడు, భగవాన్నే అనుభవిస్తాడు. దానివల్ల మనస్సు పూర్తిగా అండి ఇంక వాడి అసలు తలంపు రాదు వాడికి, భగవానే పంపించడు. ఇందాక చెప్పుకున్నాం కదా, జీవుడికి పరబ్రహ్మంకి ఉన్న కొప్పెము తలంపండి. ఎక్కడైతే జీవుడు గుర్తించాడో తనలో ఉన్న శక్తి పూర్తిగా పరబ్రహ్మమని ఏ జీవుడు, ఏ మూల తలంపు, ఏ భక్తుడు గుర్తించాడో తలంపులు లేకుండానే పని జరిగిపోతుంది. అంటే వేగ్ థాట్స్ రావండి. నేను స్నానం చేయాలి, అన్నం తినాలి, పనికి సంబంధించి ప్రారంధానికి నీ దేహ కదలిక ఉన్నప్పుడే తలంపు వచ్చి ఆ దేహము ఆ తలంపులో ద్వారా ఏ ప్రారంధాన్ని అనుభవించాలో అది అనుభవించి తర్వాత ఊరకు అలా పడి ఉంటదండి. అసలు ఇంకా పడి ఉండడం చెప్పుకోవాల్సి వస్తుందండి. ఇదంతా ద్వైతమే, చెప్పుకున్నంత కాలం ద్వైతమే అండి. అద్వైతాన్ని మాటల్లో ఎలా చెప్పగలం? అనుభవం మాత్రమే అది. భక్తి గురు భక్తిని పూర్ణంగా
గురువు ఉనికిని, గురువు ప్రజెన్స్ ని అనుభవించు. అంతే. మనం చేయాల్సింది అంతే. అది అనుభవించటానికి, నాలో నేను నా గురువు ప్రజెన్స్ ని అనుభవించటానికి పూజలు, జపాలు, ధ్యానాలు, శ్రవణాలు, సత్సంగాలు, సత్పురుష సహవాసాలు, సమాజ సేవలు ఏదైనా ఎన్నుకోవచ్చు, అన్నీ చెయ్యొచ్చు. అంటే మన ద్వారా మనం చెయ్యడం కాదండి, జన్మాంతరంలో ఉన్న చేసిన దానివల్ల ఆ ప్రారంభం నిర్ణయించబడి మన ద్వారా జరుగుతుంది. కొంతమంది సమాజ సేవకి, కొంతమంది భక్తుల సేవకి, కొంతమంది దేశ సేవకి. భగవాన్ అంటారు కదా, పని నువ్వు వెతుక్కోవాలనుకుంటే నీకు దొరకదు. నీ విధిలో ఉన్న పని మానాలి అనుకుంటే నువ్వు మానలేవు. ఏ పని జరగాలో అది జరుగుతూ ఉంటుందండి. దానికి సంబంధించిన తలంపు వస్తుంది, ఆ పని జరుగుతుంది. ఊరక ఉండడం ఎంత సుఖమో భక్తుడు అనుభవిస్తే ఊరక ఉండకుండా ఇంకెలా ఉండగలడు? జీవ అహంకారము ఎచ్చోటను ఎక్కడ నశించునో అచ్చోట అఖండ పరిపూర్ణమ్మగు పరమాత్మ స్వయముగా నేను నేను అరుణా నేనే అంటారటండి. మనం ఇప్పుడు ఎవరైనా అలికిడి అయిందనుకోండి, ఇంట్లో ఒక్కళ్ళమే ఉన్నాము, ఎక్కడైనా శబ్దం వచ్చిందనుకోండి, ఎవరు అంటాం. ఆ శబ్దం చేసిన వ్యక్తి వెంబడే నేనే నేనే అంటారు కదా. అలాగా భగవాన్ లోపల శక్తి గురువటండి. ఈ తలంపు ఎక్కడి నుంచి వస్తా ఉంది, ఈ వేరు బుద్ధి ఎక్కడి నుంచి వస్తా ఉంది, నేను అరుణననే భావనని ఎందుకు కలుగుతూ ఉంది అంటే భగవాను నేనే నేనే నా ఉనికి వల్లే, నా ఉనికి వల్లే, నా శక్తి వల్లే, నా సృష్టి వల్లే నేనే అని నీకు సమాధానం లోపల నుంచి నువ్వు కాదే అరుణ, నేనే నేనే అని భగవాన్ సమాధానం చెప్తారటండి. అప్పుడు ఖండ వృత్తి నశించి అహం ఇదం అను భిన్న జీవభావము పోయి అహం అహం అను అఖండమైన ఆత్మభావమే ప్రకాశించును. ఇంకా భగవాన్ చెప్తున్నారు, అప్పుడు ఏం జరుగుతుందంటే నీకు భిన్న భావం పోతుంది. ఒకడవవు నిన్ను మాయమునరించి వచ్చువారు ఎవరు, ఇది నిజాలము అరుణాచల. అండి ఉపదేశ సారంలో ఇలా, అక్షరమాణమాలలో అలా. ఎవరికి ఏది, అది ప్రేమ, అది భక్తి, అది శరణాగతి, ఇది జ్ఞానము. ఇది భక్తులు అడిగితేనే చెప్పారు భగవాన్, అది భక్తులు అడిగితేనే ప్రార్థిస్తేనే బోధించారు. తనకు తానుగా ఎప్పుడు అలా ఊరక ఉండటమే అండి భగవాన్. ఎవరైనా అడిగితే ఒకడవో నిన్ను మాయమునరించి వచ్చువారు ఎవరు, ఇది నిజాలము అరుణాచల. ఒకసారి సోమవారం అండి చిక్కడపల్లిలో ఉన్నప్పుడు సోమవారం సత్సంగం ఉండేదండి. సో ఒకసారి మాక్సిమం సోమవారాలు ఇట్లా అటెండ్ ఇష్టం అండి. ఇష్టము, నాన్నగారు ఆకర్షణ, ఆ నాన్నగారి ప్రేమ, వాక్కులు వినాలనే ఆర్తితో, ఆకలితో ఉన్నవాడు ఎలా అన్నం తింటాడో అలా అందరము సత్సంగాలకు వెళ్ళిపోయేవాళ్ళం అండి మధురానగర్. అయితే ఒక సోమవారం పిల్లలు, మా అబ్బాయి నాగపూర్లో చదువుకునేవాడు, వాడు వచ్చాడు. పిల్లలు అమ్మ మమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళను లేక పార్క్ తీసుకెళ్ళను, చిన్న పిల్లలండి. అప్పుడు ఏదో అడిగారు, అడిగితే ఇంకా వాళ్ళని కాదనలేక వాళ్ళతో పాటు అటు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఒక భక్తురాలు నన్ను అడిగారు, అన్నా ఏంటి సోమవారం సత్సంగానికి రాలేదు అంటే, ఇలా పార్క్ సినిమాకి పిల్లలు, మా వారు లేరండి, నేనే వాళ్ళని తీసుకెళ్ళాను కూడా ఉండి. సో ఇలా పార్క్ సినిమాకి తీసుకెళ్ళానండి అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, ఏమైనా
స్లిప్ అయిపోతున్నారా, జారిపోతున్నారా, సత్సంగానికి అటెండ్ కాకుండా సినిమాకి పార్క్కి వెళ్ళారేంటి అనే భావనలో అన్నారండి. అంటే అప్పుడు వారితో అన్నాను, అంటే అది నాన్నగారు ఇచ్చిన స్ఫురణ అండి, అది 100%గా. నేనేమి చేయలేను, నాన్నగారు ఎలా పెడితే అలా ఉండాలి కదా, ఏ ప్రారంభం ఎప్పుడు ఎలా రాస్తే అక్కడ కూర్చోబెడితే ఎక్కడ నిల్చోబెడితే అలా ఉండాలి కదా అనే దాంతో ఈ ద్విపద చదివానండి. ఒకడవవు నినుమాయ మునరించి వచ్చువారు ఎవరు, ఇది నీ జాలము అరుణాచల. అంటే అప్పుడు విని ఊరుకున్నారు. నెక్స్ట్ నాన్నగారు చిక్కడపల్లి వచ్చారండి. ఆ తర్వాత వారం 10 రోజులకు హైదరాబాద్ వచ్చారు, చిక్కడపల్లి వచ్చారు. వచ్చి కూర్చోగానే మేము అందరం చుట్టూ కూర్చుంటే ఆ పక్కనే ఇష్టం కదండి మనందరికి, నాన్నగారికి దగ్గరగా కూర్చోవాలనిపించేదండి. సో దగ్గరగా కూర్చుంటే నాన్నగారు చూసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి, ఒకడవవు నిను మాయ మొనరించి వచ్చువారు ఎవరు, ఇది నీ జాలము అరుణాచల. అంటే ఈ మనస్సు, ఈ దేహము, ఈ సృష్టి అంతా కూడా నీ రచన, నీ జాలము, నీ లీల, నీ మాయ, నీ ఆట. బొమ్మలు చేసి ఆడుకుంటా ఉంటే బొమ్మలకు స్వాతంత్రం ఎక్కడ ఉంటుందండి? బొమ్మను కదిపేవాడు, బొమ్మ ఎవరి చేతిలో ఉంటుంది? ఆ కదిపేవాడి చేతిలో ఉంటుంది. సత్సంగంలో కూర్చోబెట్టాలా, సినిమా థియేటర్లో కూర్చోబెట్టాలా, పార్క్లో కూర్చోబెట్టాలా అనేది ఎవరి నిర్ణయము? అయితే మనకు కర్తృత్వ భావం ఉంటుంది, మనకి ఇష్టాలు ఉంటాయి, మన పరిస్థితులు ఏవో ఉంటాయి. కాబట్టి మనం ఒకదాని మీద ఇష్టం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండకూడదు. కానీ ఈ భక్తురాలికైతే గురువు అహర్నిశలు ప్రతి సెకండ్ గురువుని భక్తురాలు పట్టుకోవడం కాదు, భక్తురాల్ని గురువు పట్టుకున్నాడు అనుకోండి, ఎక్కడ ఉన్న ఆనందమే. కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్నా, పని చేస్తున్నా, అంతటా గురువు సమక్షాన్ని అనుభవిస్తున్నప్పుడు, అంటే అంత ఫోర్స్గా నాన్నగారి ప్రేమ ఉండేదండి. అది మన గొప్పతనం కాదు. అందుకని ఒకడవు నిను మాయ మొనరించి వచ్చువారు ఎవరు, ఇది నీ జాలము అరుణాచల. ఒక్కరే ఉన్నప్పుడు, సృష్టి అంతా నువ్వొక్కడివే ఉన్నప్పుడు, అప్పా ఈ ఆట ఎవరిదిరా తండ్రి? భగవానా ఈ ఆట ఎవరిది? ఈ ఆట ఎవరిది? ఈ ఆట ఎవరిది? నీది కాదా తండ్రి? అలా నువ్వు గ్రహించటం నిజమైతే ఈ క్షణమే నిన్ను నువ్వు పోగొట్టుకుంటావు, నీ వేరు భావనని, వేరుతనాన్ని పోగొట్టుకుంటావు. అందుకని మహర్షి అంటున్నారు, అహం నీ భిన్న భావం పోయి, 1 సెకండ్ అండి, నీ వేరు భావన పోతుంది. మనం చేయాల్సింది ఒకటే, గురువు ప్రెజెన్స్ ని గుర్తించిన ప్రతి తలంపులో, మూల తలంపులో గుర్తిస్తే ప్రతి తలంపులో అది అనుభవిస్తామండి. ముందు అరుణలో ఉన్నది భగవాన్ అని గుర్తించు. ఎక్కడ నీకు అరుణ అని అనిపిస్తుందో అక్కడ భగవాన్ని ప్రతిష్ఠించుకో. అరుణ కాదు భగవాన్, అరుణ కాదు భగవాన్. ప్రొద్దుట లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు బోధించాల్సిందంతా నాన్నగారు బోధించారు. విస్తట్లో వడ్డించేశారు, కలిపి నోట్లో ముద్ద పెట్టారు. మింగవే అరుణ. భిన్నత్వం నశించి భగవాను వ్యక్తమవుతారట.
నేను నేను అహం 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 అహమిదం అహమిదం అనేది పోయి అంటే నేను ఇది నేను ఇది నేను ఇది ఆ ఇది అనేది ఉండదు, నేను ఉంటుంది అంతే. నేను దేహమని, నేను మనస్సని, నేను తలంపని ఏమీ ఉండదు. ఒక్క నేను, ఆ నేనుకి ఇంకేమి నువ్వు అటాచ్ చేయవు, ఎందుకంటే ఉన్నదే నేను కాబట్టి. మూల తలంపులో భగవాన్ వ్యక్తమవుతా ఉంటారు, ఇతర తలంపుల్లో భగవాన్ వ్యక్తమవుతారు, దేహంలో భగవాన్ వ్యక్తమవుతారు, పంచభూతాల్లో భగవాన్ వ్యక్తమవుతారు. ఉన్నాడు ఆల్రెడీ. అండ్ సృష్టి అంతా భగవాన్ రూపం. సింపుల్ గా చెప్పాలంటే రూపము నామము గుణములో భగవాన్ వ్యక్తమవుతారు. రూపము నామము గుణము లేకుండా ఇంకేమీ లేదు కదా సృష్టిలో. అప్పుడు భగవానా భగవానా అనడానికి కూడా నువ్వు మిగిలిపోయి ఉండవు, అనుభవం ఉంటుంది మాత్రం. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి హృది విషమనసా స్వం చిన్వతామజ్జతావా పవన చలన రోధాత్ ఆత్మనిష్టో భవత్వం. గురురూపమో గిరిరూపమో శ్రీనాన్నపాదమే మాకు శరణ్యం.